యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక 48వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలో 23వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. శ్లోకం ఇది 23వ శ్లోకం. ఎవడు ఈ శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే కామక్రోధాదుల వేగమును అరికట్టగలుగుచున్నాడో అతడే యోగియు సుఖవంతుడు నాగును. మొత్తం 5వ అధ్యాయం లోపల వచ్చేటువంటి శ్లోకాలు ఒకటి, ప్రపంచం లోపల సంసారము వదిలితేనే మోక్షం లభిస్తుంది అనే ఒక భ్రమ ఏదైతుందో దాదాపు దాన్నే స్పష్టపరుస్తున్నాడు అన్నట్టు ఈ శ్లోకాలు అన్నిటి లోపల. అవి కర్మ సన్యాస యోగం యొక్క మొత్తం ఏముంది ఇందులోపల? కర్మ చేస్తావా, కర్మ వదులుతావా పక్కకు పెట్టే అంటున్నాడు అన్నట్టు. ఇష్టం ఉంటే చేసుకో, ఇష్టం ఉంటే వదులుకో. విషయం అది కాదు. విషయం అనేటువంటిది మన స్థితికి సంబంధించినటువంటిది. సంసారము మనసుని అంటుకున్నది, మోక్షము మానసిక ఒక మహోన్నతమైన అవస్థ. కాబట్టి మొత్తం శ్లోకాలు ఇందులోపల చూస్తూ ఉంటే కర్మనా సన్యాసం అనేటువంటి అనుమానానికి ఆస్కారం లేకుండా ఎటనన్నా ఉండయా నువ్వు, ఏ మార్గం లోపలన్నా ఉండు, మనస్థితి చాలా ముఖ్యం ఉంటున్నాడు ఇక్కడ. అటువంటి మనస్థితి ఉంచుకొని కర్మ మార్గం లోపల ఉంటే లోకానికి ఎక్కువ మేలవుతుందని అతడు ప్రత్యేకంగా నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. మహోన్నతమైనటువంటి మానసిక స్థితిని నిర్మాణం చేసుకొని ఎక్కడనో అడవుల లోపల ఉంటే నీకు ముక్తి లభించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ లోకానికి నీ నుంచి ఏమైనా జరగాలంటే జనం లోపలనే ఉండి అత్యధిక శాతం జనానికి మార్గదర్శకుడు కాగలుగుతావు అనేది ఒక కృష్ణుని యొక్క అభిప్రాయము. అయితే జనం లోపల ఉంటే ఏమైనా అవకతవకలేమో, ఇంకేమైనా బంధాలేమో అనేటువంటి భావానికి తెరదించండి ఇందులోపల. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే. చాలామందికి మోక్షం అంటే శరీరం ఉన్నంత వరకు అది అసాధ్యం అని అనుకుంటున్నారు అన్నట్టు. శరీర త్యాగం తర్వాతనే మోక్షం లభిస్తుంది అని చెప్పేసి దానికి తెరదించేస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మానసిక సంబంధమైనటువంటి అయ్యా మోక్షం కొరకు నువ్వు చావాల్సిన అవసరం లేదు. ఇచ్చోటనే ఏ స్థితి లోపల, ఏ పరిస్థితి లోపల నువ్వు ఉన్నావో దేహత్యాగం కాకపూర్వమే చేయవలసిందంతా ఒకటే, కామక్రోధాదుల వేగమును అరికట్టగలుగుచున్నాడు. ఈ కామక్రోధాదుల వేగం ఎంతగా మనని ఇబ్బంది పెడుతున్నదంటే, ఒక కారు 150 కిలోమీటర్లు గంటకు దాని వేగం యొక్క సామర్థ్యం ఉందనుకోండి. అయితే ఆ వేగం యొక్క సామర్థ్యాన్ని
రోడ్ల కండిషన్స్ అవన్నీ ఏం చూసుకోకుండా 150 కిలోమీటర్ల స్పీడ్ నుంచే మీటర్లో 150 పైనే ముళ్ళు ఉండేటట్లు మనం ప్రయాణం చేస్తే ఆ వేగంకు తట్టుకోగలుగుతామా? ఎట్లా తట్టుకోలేమో అట్లాగే కామక్రోధాదుల వేగం కూడా మనకు అడలెత్తిస్తూ ఉంటుంది అన్నట్టు. కామం అంటే స్త్రీకి సంబంధించిన ఆపేక్ష ఒక అంశం అందులోపల, దాంతో పెద్ద అది నిగ్రహించడం పెద్ద కష్టమేం కాదు. కానీ మనిషి బ్రతికున్నంత వరకు వయసు పెరిగిన కొద్దీ ప్రాపంచిక కోరికలు, ధనకనక వస్తు వాహనాలపైన, ధారాపుత్ర క్షేత్రాదులపైన బాగా వ్యామోహం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇవే జీవిత సర్వస్వం అనుకునేటువంటి వ్యక్తికి జీవితం సమీపిస్తున్న కొద్దీ కొత్తవి సాధించడం ఏమో పక్కకు పెట్టేస్తే ఉన్న వాటిని అనుభవించడం ఎలా? నా శారీరక పరిస్థితి అధ్వాన్నం అయిపోతున్నది, నేను అనుభవించడం ఎలా అని కామం అంటే కోరిక యొక్క ఉద్ధృతి అనేటువంటిది అతలాకుతలం చేస్తూ ఉంటుంది మనిషికి. అయితే వృద్ధాప్యం లోపల కూడా కోపం ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఏమో కావాలనుకుంటూ ఉంటాడు మనిషి, ఏమో అనుభవించాలనుకుంటూ ఉంటాడు, మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది, ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కుటుంబీకుల నుంచి కానీ పరిస్థితుల నుంచి కానీ. అప్పుడు ఆటోమేటిక్ క్రోధం పెరిగిపోతుంది మనిషికి. కామము క్రోధము రెండెట్లా అంటే ఈ రెండిటి యొక్క ఒత్తిడి అరకత్తి లోపల పోకబెట్టినట్లే ఉంటుంది అన్నట్టు. కింద కామము మీద క్రోధం, మధ్య లోపల ఉన్నటువంటిది ఏమైపోతుంది? అరకత్తి లోపల ఏలు పెట్టినామంటే ఏమైపోతుంది? పోక లాంటి దాన్ని కూడా పగలగొట్టేస్తుంది, ఏలుదో లెక్క కాదు కదా. అట్లా కామము క్రోధము రెండు మనిషికి వెంటబడ్డాయి అనుకోండి. మొత్తం మీద ఆ ఉద్ధృతి చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి నాయనల్లారా, మీరు చేయవలసినంత చాలా సులభమైనటువంటి మార్గం ఉన్నది. చచ్చి మోక్షం పొందేది కాదు, బ్రతికుండగానే మోక్షం పొందేటందు కొరకు నువ్వేం చేయాలి? కామము అంటే కోరిక, దీని యొక్క వేగాన్ని జ్ఞానము నుంచి అరికట్టు. నిన్నటి శ్లోకం లోపల ఇంద్రియ విషయ సంయోగం వల్ల ఉద్భవించేటువంటి భోగాల సంగతి 2వ అధ్యాయం 14వ శ్లోకం లోపలన్నది, 5వ అధ్యాయం 22 శ్లోకం లోపల సమానమైన అర్థం ఉన్నట్టున్నది. 2వ అధ్యాయం లోపల చాలా స్పష్టంగా ఉన్నది అన్నట్టు. అయితే ఈ సత్యం తెలుసుకోకుండా జ్ఞానేంద్రియాల యొక్క అభిలాష తీర్చటందు కొరకు, మనస్సు యొక్క ఆకాంక్ష తీర్చటందు కొరకు శతవిధాల మనిషి ప్రయత్నిస్తున్నప్పటికైనా కానీ ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎంత అనుభవించినా అవి తీరే ప్రసక్తే లేదు అనే సత్యం తెలుసుకోకపోవడం వల్ల మాటికి వాటితో సంఘర్షణ అవ్వడం వల్ల కోపం వచ్చేస్తుంది అన్నట్టు. ఈ రెండు వచ్చినప్పుడు మనిషి అధపాతాళానికి పోతాడు. అందుకే అలాంటి జోలికి పోకండి. కామక్రోధాదుల వేగం ఏదైతుందో కోరిక అనేటువంటిది ఒక్కటి దానికి సంబోధన కావాలి. ఏమిటిదంటే ఈ సంసారం ఏదైతుందో ఒక సూత్రం తెలుసుకోవాలి. దీనికి 2 మౌలిక లక్షణాలు ఉన్నాయి సంసారంకు, కోరికలకు. ఎంతకంతకు సరిపోతుంది ఒక లక్షణం, ఎంతున్నా అసలే తృప్తి లేకుండా ఇంకా అనేటువంటిది 2వ రకం. 2 రకాల మనుషులు మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం అంత ఎత్తు ఎదిగినటువంటి అన్ని రకాల పురోభివృద్ధి సాధించినటువంటి మనిషికి ఇంకా ఏం కావాలనో అర్థం కాదు, దాన్ని అనుభవించడానికి సిద్ధం లేడన్నట్టు. అదొకరిని చూస్తూ ఉన్నాం. ఇంకొకరున్నారు ఎంతకంతగా సరిపెట్టుకుంటూ ఉంటారు అన్నట్టు. ఆ లక్షణం ఉన్నది.
మనసుకు ఆ లక్షణం ఉన్నది. సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది, సరిపోదు అనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ కూడా సంసారాన్ని తీసుకొని పోతూ ఉన్నారు. ఎంతకంతకు తృప్తి పడుతూ బతికేటువంటి జనాన్ని కూడా మనం చూస్తున్నాము. అంతులేని ఎంతో భోగభాగ్యాల లెవెల్కి ఎదిగిన తర్వాత ఇంకా అసంతృప్తి అనేటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. అంటే ఏం తెలిసింది మనకంటే ఎంతకంతకు సరిపోయే లక్షణం సంసారానికి ఉన్నది. లేకపోతే ఎంతకంతకు సరిపెట్టుకునేటి అణగారినటువంటి వర్గాలు ఆత్మహత్య చేసుకోవాలి. వాస్తవంగా ఇంత ఉంటేనే జీవితంకు ఒక అర్థం ఉన్నది, ఇంత లేకుంటే అర్థమే లేదంటే వాళ్ళు అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకోవాలి. కాదు, సంతోషంగా ఉంటున్నారు. ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీ యజమాని కామ క్రోధ వేగాల లోపల అరకత్తిలాగా ఎంత అభివృద్ధి అయినా కానీ ఇంకా 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 పోతూనే ఉంటుంది. అది అక్కడే పనిచేసేటువంటి ఒక స్వీపర్ ఉంటాడు, కంపెనీలో పనిచేసే ఒక స్వీపర్. అంటే అంత ఊడ్చి శుభ్రపరిచేటువంటి వాడు ఒక స్వీపర్. వానికి ఒక 20,000 జీతం ఉంటుంది. వానికి ఒక తృప్తి ఏముంటుందంటే, నాకైతే విద్య లేదు, నా స్థాయికి సరిపోయేటంత కాదు, ఇంకెక్కువ బయట ఎక్కడైనా పోతే ఇంత దొరికేది కాదు నాకు, హాయిగా ఊడ్చింత ఎంతో సంతృప్తిగా చెప్పుకుంటూ ఉంటాడు. చాలా సంతృప్తిగా ఉన్నది, నాకు ఖచ్చితంగా 20,000 ఇంటికి వస్తాయి, నా అన్నీ సమకూరిపోతున్నాయని సంతోషంగా ఇతరులకు చెప్పుకుంటాడు వాడు. అతడు మనిషే. అంటే సరిపెట్టుకుంటే సరిపోతుంది. యజమాని ఉన్నాడు, మల్టీనేషనల్స్ కంపెనీస్ రంగంలో దిగడం వల్ల నా కంపెనీ అనుకున్న లక్ష్యాలను సాధించడం లేదు అనే ఒక వేడి ఆ మనిషిని అత్తలాకుతలం చేస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి వీటిని అరికట్టు. ఎంతున్నా ఎంతకంతకు సరిపోతుంది జీవితము ఒక లక్షణము, ఎంతున్నా సరిపోదు రెండవ లక్షణం. మళ్ళీ ఎంతున్నా సరిపోకుండా కామక్రోధాదుల యొక్క ఉద్ధృతితోనే చిందరవందర కావాలనుకుంటున్నావా? లేక సౌకర్యం అవకాశం ఇస్తున్నది ప్రకృతి, మనసు కూడా ఎంతకంతకు సంతృప్తి చెందేటువంటి అవకాశాన్ని ఇస్తున్నది. అట్లా సంతృప్తి పొందాలన్న. ప్రపంచంలో అదృష్టవంతులు ఎంతకంతకు సంతృప్తిగా బతికేటువంటి వాళ్ళే సౌభాగ్యవంతులు తప్ప ఎంతున్నా ఇది ఏంటి ఇంకా కావాలనేటటువంటి వాడు వాస్తవంగా సౌభాగ్యవంతుడు కాడు. ఎందుకు కాడు? ఏ సుఖం శాంతి ఆనందం కొరకు కామాలు అంటే కోరికలను పెంచుకొని తారాస్థాయికి వెళ్ళిపోతున్నాడో అవి సుఖం శాంతి ఆనందాన్ని గ్రసించేస్తున్నాయి. కాబట్టి ఆ జీవితం లోపల అర్థం లేదు. అందుకే ఫస్ట్ నీ మనసును తృప్తిపరిచేటువంటిది కామక్రోధాదుల యొక్క వేగమును జ్ఞానము ద్వారా అరికట్టు. జ్ఞానం లోపల శక్తి ఉన్నది. ఆ మనసును ఈ రకంగా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడే ఈ యోగి అవుతాడు. అతడే సుఖవంతుడవుతాడు. ఎందుకు యోగి అవుతాడు? యోగం యొక్క యోగి అంటే ఏంటిది? దేహము మనసుతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు భోగి. దేహము మనసుకు అతీతమైనటువంటి మూల ఆత్మ చైతన్యమే నేననేటువంటి ప్రజ్ఞలో నిలబడినటువంటి వాడు యోగి. అతడికి ఈ ప్రపంచ విషయ వ్యవహారాల దేహయాత్రకు సంబంధించినటువంటి ఎంతైనా పర్వాలేదు, ఎంతున్నా ఆయనను చెలింపజేయదాలు. అటువంటి మనిషి చాలా నేషనల్ లెవెల్ పెద్ద రిచెస్ట్ పర్సన్, జాతీయ స్థాయిలో శ్రీమంతుడు అయినప్పటికీ కానీ అది అతన్ని చెలింపజేయదాలదు. ఎందుకంటే సుఖం యొక్క రహస్యం ఏంటో అతనికి తెలిసింది అన్నట్టు. సుఖం బయట లేదు, యువంతా ఇక్కడ ఈ దాని లోపలనే ఎప్పుడైతే సుఖపడతా ఉన్నావో, సుఖానికి కారణం నీ ఆత్మజ్ఞానం అని తెలిసిన తర్వాత ఆత్మ లోపలనే రమిస్తున్నటువంటి వ్యక్తి పేరు యోగి.
ఆ జ్ఞానంలో అట్టి జ్ఞానం లోపల ఆ యోగ శక్తి లోపలనే వాస్తవమైన సుఖం దాగి ఉన్నదని చెప్పేసి ఈ శ్లోకం మనకు చెప్తా ఉన్నది. అంటే అర్థం ఏమిటిది? ఈ పని చేయి ఫస్ట్. నువ్వు కర్మల్లో ఉంటావా, కర్మలు వదిలి ఉంటావా, కొండ గుహల లోపల ఉంటావా, నదీ తీరాల లోపల ఉంటావా, ఎక్కడ ఉన్నప్పటికైనా కానీ నీ మనసును నువ్వు ఆత్మ జ్ఞానముతోనే ఆధీనపరుచుకోకపోతే ఎక్కడున్నా నిన్ను అది ఉండనివ్వదు. జ్ఞానం వచ్చిన తర్వాత నీవు ఎక్కడైనా ఉండు. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ప్రజల మధ్య లోపల ఉంటే ప్రజలకు కొంచెం లాభం అయితే అంతే. స్థితి ముఖ్యం. యోంత సుఖోంతరారామాస్తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. ఒకే శ్లోకాలు ఎట్లున్నాయంటే, ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే ప్రకాశము కలవాడై ఉండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. ఈ చిత్రం ఉన్నాయి మాటలు. లోపలేముంది? ఆత్మ. ఆత్మ అంటే ఏంటిది? పునశ్చరణ. ఇదంతా ఏది నిన్ను ప్రకాశింపజేస్తున్నదో, ఈ యావత్ దేహాన్ని ఏ చైతన్యం ప్రకాశింపజేస్తున్నదో, ఏది లేకపోతే ప్రకాశమే ఈ దేహానికి లేదో అదే ఆత్మ. ప్రతి ఒక్కరి యొక్క సుఖంకు కారణం కూడా, సుఖం అనేటువంటిది వాని వ్యవహారం ఆత్మతోనే నడుస్తూ ఉన్నది. వాని క్రీడ ఆత్మలోపలనే నడుస్తూ ఉన్నది. ప్రకాశము కలవాడై అంటే మనమంతా ఆత్మపరంగా అంధకారం లోపల ఉన్నాము, అతడు ఆత్మపరంగా ప్రకాశమానమై ఉంటాడు అన్నట్టు. ప్రకాశం కలవాడై ఉండును. చూడండి, అజ్ఞానం లోపల ఎక్కడా దైవం కనిపించదు. జ్ఞానావస్థ లోపల దైవం తప్ప ఇంకోటి కనిపించదు. అది ఆత్మ ఎందే ప్రకాశం కలవాడంటే అది అన్నట్టు. అజ్ఞానికి అదేమిటో అస్సలే గోచరించదు. జ్ఞానికి అది తప్ప ఇంకొకటి గోచరించదు. దేవుని యొక్క దివ్యత్వమే, దేవుని యొక్క వ్యక్త రూపమే, దేవుని యొక్క సాకార రూపమే ఈ మొత్తము దివ్యత్వం. ఏంటిది దివ్యత్వం అంటే, ఉన్నది ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం నీ లోపల నీ బయట ఉన్నదంతా కొంచెం మూడో కన్ను తెరిచి ఆలోచిస్తే దివ్యత్వమే దివ్యత్వం. ఉన్నది ఎంత ఆలోచించినా అంత దొరకకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండనే ఉన్నది. ఈ ఆత్మ, ఈ యొక్క ఆత్మ ప్రకాశం అన్నట్టు. ఆత్మయందే ప్రకాశం కలవాడై ఆత్మయందే సుఖించుచు, నిజమైనటువంటి సుఖం ఆత్మజ్ఞానం వల్లే వస్తుంది. ఎందుకు అది నిజమైనటువంటి సుఖం అంటే, అది మళ్ళీ పోదు. ఆత్మజ్ఞానంకు ఆ శక్తి ఉన్నది. ఆత్మయందే క్రీడించుచు, పరస్పర వ్యవహారం అంతా ఆత్మలోపలనే జరుగుతూ ఉన్నది. మనకు దేహం కనిపిస్తూ ఉంటే జ్ఞానికి ఆత్మ వర్సెస్ ఆత్మనే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. మనకు దేహము వర్సెస్ దేహం కనిపిస్తూ ఉంటుంది. క్రీడించచ్చు అంటే మొత్తం వ్యవహారం వచ్చేసి అన్ని క్రీడలు ఏదైతే మనము మాతృగర్భం లోపల వచ్చినప్పటి నుంచి చివరి శ్వాస వరకు శరీరం ద్వారా జరగబడే అంతా కూడా ఒక క్రీడనే. అది ఆత్మ ఉన్నప్పుడే ఆ క్రీడ జరుగుతూ ఉంటుంది, లేకపోతే నిల్. బండరాయికి ఈ దేహానికి ఏం కూడా వ్యత్యాసం లేదు. కాబట్టి నిజమైన సుఖం
ఆత్మసుఖమే నిజమైన సుఖం. క్రీడ ఆత్మయందు ప్రకాశం కలవడి ఉండును. అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై. బ్రహ్మస్వరూపం ఏంటిది? బ్రహ్మం అంటే స్వ అంటే నీవు, రూపము అంటే నీ రూపం. నీ రూపం ఏమున్నది? రూపరహితమైనటువంటి పరబ్రహ్మముకు రూపం ఏదైనా ఉందంటే అది నీ రూపమే, పరబ్రహ్మస్వరూపం. ఇక్కడదే అంటున్నాడు యోగి బ్రహ్మస్వరూపుడై. స్వాలో ఉన్నది బ్రహ్మమే. స్వ ఉన్నంత వరకే నీకు రూపం ఉన్నది. అంటే స్వ అంటే ఆత్మ ఉన్నంత వరకే నీకు రూపం ఉన్నది. ఆత్మ లేదు, నీకు రూపం లేదు. కాబట్టి నీ రూపంకు కారణం ఏంటిదంటే ఏది ఉంటే రూపము గుణం ఉందో, ఏది లేకపోతే రూపము గుణం రెండు లేవో అదే బ్రహ్మ చైతన్యం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే బ్రహ్మస్వరూపుడై, రూపము లేని బ్రహ్మం యొక్క రూపమే నీవు. మహిమాన్వితమైనటువంటి దేహం ఏదైతుందో అదంతా బ్రహ్మ చైతన్యం యొక్క రూపాంతరమే. బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై, స్వరూపమే బ్రహ్మం అన్న తర్వాత దాని పేరే బ్రహ్మ సాక్షాత్కారం. పర్యాయ పదాలు ఉన్నాయి చాలా ఇందులోపల. ఇంకా మేము చెప్తా ఉన్నాము. బ్రహ్మ సాక్షాత్కారం, సాక్షాత్ బ్రహ్మస్వరూపము, బ్రహ్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం అంటే సాక్షాత్ ప్లస్ సాక్షాత్కారం సంధి విడేస్తే సాక్షాత్ ప్లస్ ఆకారం. అంటే బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏంటిదంటే సాక్షాత్ బ్రహ్మమే నీ రూపం లోపల వ్యక్తమవుతున్నాడు. సాక్షాత్ నీ ఆకారమే సాక్షాత్ పరబ్రహ్మ చైతన్యం, బ్రహ్మ సాక్షాత్కారం. చాలామంది అనుకుంటారు, అరే ఈ దేహం ఏంటిదా, ఇది జడమైనటువంటిది. దేహము జడమైతే వ్యవహారం ఎట్లా జరుగుతూ ఉంది? దేహం లోపల ఆత్మ ఉన్నప్పుడే వ్యవహారం జరుగుతుంది కదా. ఏది జడము కాదు, మొత్తం పంచభూతాల లోపలే కలిసిపోతుంది. ఏ ఒక్క అణువు కూడా ఈ శరీరం యొక్క వృధా పోదు. దేహత్యాగం తర్వాత ఏది కూడా వృధా పోదు. ఎందుకంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడే లయమైపోతుంది. అది పంచభూతాలతో ఏర్పడ్డ శరీరం ఉంది. పంచభూతాల లోపల పంచభూతాలు మొత్తం కలిసిపోతాయి. ప్రకృతికి సంబంధించినటువంటి మనసు, బుద్ధి, అహంకారం ఉంది. ఇవి కూడా ప్రకృతి లోపలనే ఉండిపోతాయి. ఆత్మ అది వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఒకే రూపం లోపల ఉండేటువంటిది. కాబట్టి ఈ ఆకారం ఎట్లా సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్కారం అంటున్నాడు కదా. సాక్షాత్ బ్రహ్మమే ఆకారం. సాక్షాత్కారం అంటే అంతే తెలుసుకోవాలి. ఈ దేహము కూడా ఒక క్షేత్రము. దీనికి క్షేత్రజ్ఞుల లోపల దానికి అంటున్నాము. క్షేత్రంకు క్షేత్రజ్ఞునికి ఉండే సంబంధం ఏమిటి అంటే బీజానికి వృక్షానికి ఉండే సంబంధం అంతే. బీజంలో వృక్షం లేకున్నా వృక్షానికి మూలం బీజమే. బీజం లేకుంటే వృక్షం లేదు, ఆత్మ లేకుంటే దేహం లేదు. ఈ రకంగా వృక్ష బీజ న్యాయం ప్రకారం చూసినప్పటికైనా కానీ ఆత్మయందే సుఖించుచు, వాస్తవమైన సుఖం ఆత్మలోపలనే ఉన్నది. ఆత్మయందే క్రీడించుచు, పరస్పర వ్యవహారాలు టాప్ టు బాటం, జనం పుట్టుక నుంచి అవసానం వరకు క్రీడలు ఏవైతున్నాయి కదా, ఏ క్రీడ అయినా కానీ ఆత్మ చైతన్యం లోపలనే ప్రకాశం గలవాడై ఉండునో. ప్రకాశం ఆ చూపు లేనటువంటి వాడు అంధకారంలో ఉన్నట్ల ఆ చూపు లభించినటువంటి వాడిని నిజమైనటువంటి ప్రకాశం పొందును.
కేవలం ఈ యొక్క బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత నీ మనసు, నీ ఇంద్రియాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయం ఇక్కడ తేటతెల్లమవుతుంది. అట్లాగే అయిపోతాయి. కాలేదు అని అంటే ఎక్కడో అవగాహన లోపం ఉన్నట్లు లెక్క. అందుకే మాటికి చెప్పవలసి వస్తుంది అన్నట్టు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైధ యథాత్మానః సర్వభూత హితేరతాః. చూడండి, అందుకొరకే కర్మయోగం ఉండమంటున్నాడు. పాపరహితులను, సంశయవర్జితులను, ఇంద్రియ మనములను స్వాధీనపరుచుకుని వారును, సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు ఆసక్తి కలవారును అగు ఋషులు బ్రహ్మసాక్షాత్కారమును పొందుతున్నారు. అంటే బ్రహ్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు, ఇట్లా మనం రివర్స్లో పోవాలి. బ్రహ్మసాక్షాత్కారమును పొందినటువంటి వాడు ఏమనబడతాడు? ఋషి అనబడతాడు. ఎందుకంటే ఋషికములు 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు, ఇవన్నీ ఋషికములు ఇంద్రియాలు. మన షష్ఠాని ఇంద్రియాన్ని 6 కలిసి ఇంద్రియాలు అన్నట్టు. వీటిని వశపరుచుకున్నటువంటి ఋషికములను వశపరుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఋషులు అన్నట్టు. అట్లా వశపరుచుకున్న తర్వాత వాళ్ళ సాధన చాలా ఏం కావాలంటే అది ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళకు ఋషులు అన్నామన్నట్టు. అటువంటి ఋషుల యొక్క కర్తవ్యం ఏముంటుంది? సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి గలవారు. వాళ్లకు ఎట్లా ఉంటుంది ఆసక్తి అంటే, ఇప్పుడు వేరే మతాల లోపల క్షేమం అనేది మా మతస్థులకే జరగాలి, ప్రపంచమంతా మా మతస్థులే మా మార్గదర్శనం, మా ఐడియాలజీ లోపల, భావజాలం లోపల ఉండాలి. ఆ రకంగా వాళ్ళ యొక్క ఆసక్తి ఏముంటుందంటే సమస్త ప్రాణుల యొక్క అని ఉండదు వాళ్ళకు మతాల లోపల. మా మతంలోకి రానటువంటి వాడు మొత్తం వాడు నరక భాజనుడే. ఇంకా క్షేమమేం ఆలోచిస్తారు అప్పుడు వాళ్ళు. ఇక వాళ్ళ మతం లోపలికి వచ్చిన తర్వాత వాడు మోక్షం పోయినోడెవడో, స్వర్గం పోయినోడెవడో, నరకం పోయినోడెవడో ఎవరికి సాక్ష్యం లేదన్నట్టు. అందుకొరకే ఆ ఆత్మసుఖం అనేది ఇక్కడే ఇప్పుడే అనుభవంకు తెచ్చేటువంటి సత్తా సనాతనానికి ఉన్నదన్నట్టు. ఎంతో గొప్ప స్వర్గ సుఖాన్ని అతిక్రమించి ఇంకా ముంగటికి ఆత్మసుఖం అనేటువంటిది అన్నాడు. మొత్తం మీద ఇక్కడ సమస్త ప్రాణుల క్షేమం సనాతనులు మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయాః అంటారు అన్నట్టు. మిగతా వాళ్ళు మా మతంలో ఉండేటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, క్షేమం కావాలంటే మా మతం లోపలికి రావాలి, ఆ భగవంతుని మేమే కాంట్రాక్ట్ తీసుకున్నాము, గుత్తగా తీసుకున్నాము, మా సర్టిఫికెట్ లేకపోతే దేవుడు నిన్ను తిరస్కరిస్తాడు. ఇక రకరకాల నిర్హేతుకమైనటువంటి తర్కానికి తట్టుకొని అన్నీ ఇట్లా ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. కానీ మన సనాతనం అట్లా సర్వే జనా సుఖినో భవంతు. ఎందుకంటే అందరూ మూలము పరమాత్మనే. తర్వాత ఇంద్రియ మనములను స్వాధీనపరుచుకునే వాళ్ళే ఋషులు అన్నట్టు. ఇంద్రియములను వశమందుంచుకున్నటువంటి ఋషులు. ఇంద్రియ మనములను స్వాధీనమునందుంచుకునే వాడును. 5 కర్మేంద్రియాలు పాపం అవి జ్ఞానేంద్రియాలకు లోబడి ఉంటాయి. ఆ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనసుకు లోబడి ఉంటాయి. ఒకదానికొకటి సేవకులు అన్నట్టు. మనసు శాసనాన్ని ఇవన్నీ ఎక్కడ లాక్కొని పోతే అక్కడ పోతూ ఉంటాయి. పాపరహితులు అంటే పాపం అంటే దుఃఖమే కదా. ఆత్మానందం లోపల ఉన్నప్పుడు ఇంకా దుఃఖం ఏం చేస్తుంది? ఒక్కటి. రెండవది పాపకార్యాల దిక్కు మనసు ఎందుకు ఉంటుంది? అసంతృప్తి, అజ్ఞానం మెండుగా ఉన్నప్పుడు పాపకార్యాల దిక్కు మనసు పోతూ ఉంటుంది. ఆ రకంగా మనము తృప్తి చెందుతామేమో అనేటువంటి కోరిక ఉంటుంది అన్నట్టు. పాపకార్యాలు రాక్షసులు ఎక్కువ మటుకు చేస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ సుఖాలకు ఇంద్రియ విషయభోగాలే మూల కేంద్రాలు అనుకునేటువంటి వాళ్ళు పాపపుణ్యాలు లెక్క పెట్టకుండా ఆ పనులు చేస్తూ ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయనటువంటి వానికి దుఃఖం ఉండదు. కాబట్టి
పాపరహితులను అంటే దుఃఖము లేనటువంటి వాళ్ళు, సంశయవర్జితులను, నేను దేహమా లేక నాది దేహమా, నా అస్తిత్వం ఆత్మనా, పరతత్వమైన అస్తిత్వమా, ఇంకేమైనా ఉందా, ఇటువంటి చిల్లర చిల్లర సంశయాలనేటువంటి పరిపూర్ణంగా ఎవరికి తొలగిపోతాయో వాళ్ళే బ్రహ్మవేత్తలు అన్నట్టు. వాళ్ళకు క్లియర్గా దేవుడంటే ఏమిటి, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఈ 4 ప్రశ్నలు సంపూర్ణంగా ఎలాంటి అనుమానం లేకుండా వాళ్ళ అనుభవం లోపలికి వస్తాయి సంపూర్ణ రీతి లోపల. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా నడుచుకోవాలనేటువంటి విషయం ఇట్లా ఇందులోపల సమస్త ప్రాణుల క్షేమం లోపల ఆసక్తి ఉంటుంది. సాక్షాత్తు వాళ్ళ ఆకారం ఏదైతే ఉందో అది బ్రహ్మ సాక్షాత్కారం, సాక్షాత్ పరబ్రహ్మమే వ్యక్త రూపం లోపల. అందుకే వ్యక్తి అన్నారు కదా, వ్యక్తి అని ఎందుకన్నారు, పరబ్రహ్మ చైతన్యంకు పరబ్రహ్మ చైతన్యము దేహం ద్వారానే వ్యక్తమవుతున్నది కాబట్టి ఇతనికి వ్యక్తి అన్నామన్నట్టు. ఇటువంటి పరిస్థితి లోపల ఉంటారు కాబట్టి వాళ్ళ స్థితిని గురించి చెప్తా ఉన్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులు లేనివారును, సేమ్ రెపిటేషన్, మనోనిగ్రహము కలవారును, ఆత్మతత్వము నిరంజన వారును అగు యత్నశీలురకు బ్రహ్మ సాయుధ్యము అంతటను వెలయుచునే ఉన్నది. చూడండి, బ్రహ్మ సాయుధ్యం అంటే నీ అస్తిత్వమే ఆ బ్రహ్మం, పరబ్రహ్మమే నీ అస్తిత్వం అనేటువంటిది దీనికి సాయుధ్యం అంటారు అన్నట్టు. సాయుధ్యం అంటే ఇంకా అది ఇది తేనెను తీయదనాన్ని ఎట్లా వేరు చేయడానికి వీల్లేదో, నిమ్మపండును పుల్లదనాన్ని ఎట్లా వేరు చేయడానికి వీల్లేదో, మిర్చిని కారంను ఎట్లా వేరు చేయడానికి వీల్లేదో, మిరపకాయను కారం ఎట్లా వేరు చేయడానికి వీల్లేదో, ఇక్కడ బ్రహ్మ సాయుధ్యం అంటే బ్రహ్మమే నేను, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఖచ్చితమైన అనుభూతి పేరే బ్రహ్మ సాయుధ్యం అంటారు అన్నట్టు. బ్రహ్మ సాయుధ్యము వాళ్ళకి ఎట్లుంటుందంటే అంతటను వెలియుచున్నది. తొంగి లోపలికి చూసుకుంటే బ్రహ్మ చైతన్యమే, బయట చూస్తుంటే బ్రహ్మ చైతన్య శక్తి, చూస్తున్న దృక్కు లోపల బ్రహ్మమే, కనిపిస్తున్న విరాట్ విశ్వమంతటా ఉండేటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మ చైతన్యమే. ఈ దృఢమైనటువంటి దృష్టి పేరే బ్రహ్మ సాయుధ్యం అని అంటారు అన్నట్టు. అటువంటి అప్పుడు కామక్రోధాదులు లేనివారు, కామక్రోధాదులు ఎందుకుంటే ఏదో కొరత ఉన్నది నింపుకోవాలన్నప్పుడే కామక్రోధాలు ఉంటాయంట. వాళ్ళు పరిపూర్ణతత్వం తెలుసుకున్న తర్వాత ప్రారంధం కొద్దీ వచ్చిన అనుభవిస్తూ పోతారు. రానటి కొరకు ప్రయత్నం చేసి రానటువంటి వాటి కొరకు ఏమీ పట్టించుకోరు వాళ్ళు. రాకపోతే ఎందుకంటే ఈ అసంతృప్తిని పరిపూర్తి చేసేటువంటి జ్ఞానం వాళ్ళకున్నది. అసంతృప్తి అజ్ఞానం లోపల ఉంటుంది. అసంతృప్తిని ఎప్పుడు కూడా జ్ఞానంతో సంపూర్ణంగా ఉంటుంది. అది వస్తే రాని, పోతే పోని, వచ్చింది బ్రహ్మమే, పోయింది బ్రహ్మమే, నేను బ్రహ్మమే, నా సంతానము బ్రహ్మమే, నా పరివారము బ్రహ్మమే. బ్రహ్మము కానిది ఏదీ లేనప్పుడు ఏదో పోతుంది, ఏదో వస్తుంది అనేటువంటి భావన ఉండదు. ఉండవలసిన రీతి లోపల, జరగవలసిన రీతి లోపల ఈ ప్రపంచం అంతా కొనసాగుతూ ఉంటుంది, జీవితం అంతా కొనసాగుతూ ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ప్రయత్నము తనకు తాను జరిగిపోతుంది. ప్రయత్నం లేనట్టు నహి కశ్చిత్ క్షణమపి, ఒకడు కూడా ప్రయత్నం లేకుండా ఎవడు లేడు. ప్రయత్నము అది దేహ ధర్మం అన్నట్టు నడుస్తూ ఉంటుంది. ఇక ఫలితము ఎంత కావాలి అనే మాటకు వస్తే ఎంతున్నా ఆ వచ్చే ఫలితంకు వీని ఆనందానికి సంబంధం ఉండదు. అది దేహ సంబంధమైనటువంటిది.
ఆకలి అయినప్పుడు అన్నం తినడము, దాహమైన నీళ్ళు తాగడము, ఆవిడని సమకూర్చుకునే కొరకు ఏమో పని చేయడము, ఆ పని ఏదైతే ఉందో అది ప్రారంధం కొద్దీ ఏ పని లోపల ఉండడం అనేటువంటి ప్రారంధం నిర్ణయిస్తుంది. ఆ రకంగా పురుష ప్రయత్నము, ప్రారంధము, పురుష ప్రయత్నము రెండింటి లోపలనే ఉంటాడు. ఫలితం ఏమొచ్చినా సంతృప్తిగానే ఉంటాడు. కాబట్టి కామక్రోధాదుల వేగం అనేది అరికట్టబడుతుంది. మనోనిగ్రహము మనసే కదా. కామక్రోధ మోహ కామక్రోధ లోభ మోహ కామక్రోధ లోభ మోహ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవి అన్నీ కూడా మనసు అనేటువంటి తెర పైన ఆడుతూ ఉంటాయి. కాబట్టి కామక్రోధాదులు లేనివారు అంటే కామముతో చలించడు, క్రోధముతో చలించడు, లోభముతో చలించడు, మోహంతో చలించడు, మదముతో చలించడు, మాత్సర్యంతో కూడా ఇవి ఏవి కూడా అతని పైన ఏం చేయజాలి అని అర్థం అన్నట్టు. ఆయా సందర్భం ఉన్నప్పుడు అవి వచ్చినా అవి రాకున్నా ఈ వ్యవహారిక సత్తా ప్రకారంగా అవి నడుస్తూ ఉంటాయి. మనోనిగ్రహంతో ఉంటాడు అన్నట్టు. ఆత్మతత్వం ఎరంగిన వారును ఆత్మతత్వం, తత్ అంటే అది, త్వం అంటే నేను, అదే నా ఆత్మ. ఆత్మతత్వం అంటే తత్పదార్థమే త్వం అయినటువంటి ఆత్మ. ఈ మాట మనం తెలుసుకున్న తర్వాత వాస్తవంగా తెలిస్తే ఇంక ఇవన్నీ వర్ణనలు దండుగు. మనిషి మాటికి మర్చిపోయే స్వభావం ఉంది కాబట్టి చెప్పిందే మళ్ళీ చెప్పడం అన్నట్టు. ఆత్మతత్వం ఎదిగినవారు తత్పదార్థమైనటువంటి పరమాత్మయే త్వం రూపం లోపల ఉండే ఆత్మ పరమాత్మ. ఇది కరెక్ట్ తెలిస్తే నీవెవరు అనే మాటకు వచ్చేస్తే ఇంకా నీ అస్తిత్వము వేరేగా లేనే లేదు. ఏది ఉందో అది తత్పదార్థమే. త్వం అదే త్వం పదార్థమైంది. కాబట్టి ఈ తత్ ఆ త్వం అయినప్పుడు, ఆ త్వము ఈ తత్ అయినప్పుడు, ఈ రెండు ఒకటి అయినప్పుడు ఇంకా నీ అస్తిత్వం ఉందా? బాగా ఆలోచిస్తే నీ అస్తిత్వమే లేదు. బాగా ఆలోచిస్తే నీ అస్తిత్వమే లేనప్పుడు నీకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. పెద్ద సూత్రం. తత్వమసి అనేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత వాస్తవంగా ఈ రకంగా ఆలోచించే నేను లేనిగా. ఏ రకంగా ఆలోచించే నేను? కలలో కలగంటున్నటువంటి వాడు ఒక నేను, కలలో కనిపిస్తున్నటువంటి వాడు ఒక నేను. మేల్కైన తర్వాత కలలో కనిపిస్తున్న నేను కలగంటున్నట్టు వాడి లోపల లీనమైపోతాడు. కాబట్టి అజ్ఞాన దశ లోపల నేను దేహమును, నేను మనసును, నేను ఇంద్రియాలు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కదా, అజ్ఞాన కారణంగా ఇట్లా కనిపిస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే ఉదయం అయిపోతుందో ఈ త్వం, ఆ తత్తే ఈ త్వం అన్నప్పుడు నీ అస్తిత్వం ఎక్కడున్నది? ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అందుకే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని చెప్పేసి అన్నాడు. ఆలోచించడానికి ఏమీ లేదు. కాబట్టి కర్తృత్వమే లేదు. నేనున్నప్పుడే నాకు కర్తృత్వం, నేనున్నప్పుడే నాకు భోక్తృత్వం. ఆ నేనన్నది అదే అయినప్పుడు నాకెక్కడ కర్తృత్వం, భోక్తృత్వం, నేను ఎక్కడున్నా? ఇది ఒక పెద్ద సూత్రం, జ్ఞానం అన్నట్టు. అందుకే బ్రహ్మ సాయుధ్యం అంతటను వెలుచునే ఉన్నది. అంతటా పరబ్రహ్మమే అనేటువంటి సర్వము కలువిదం బ్రహ్మ అనేటువంటి భావం దృఢమైనప్పుడు ఇంకా అంతటా అదే వెలుస్తూ ఉంటుంది. చెప్తాం కదా, అజ్ఞానికి దేవుడు ఎక్కడా కనిపించడు, జ్ఞానికి దేవుడు తప్ప ఇంకోటి కనిపించేది. ఇదే వెలయడం అన్నట్టు. సర్వత్రా లేనప్పుడు, శరీరం లేనప్పుడు అయితే ఆత్మనే ఉన్నది.
మరి శరీరం కనిపిస్తున్నా కానీ శరీరంలో ఉన్నది కూడా ఆత్మనే ఉన్నది. ఆత్మ లేకపోతే ఈ శరీరం యొక్క ఉనికి లేదు అని అర్థం అన్నట్టు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహా. ఇంకా స్థితిని వర్ణిస్తా ఉన్నాడు అన్నట్టు. ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివేచి చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణవాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై మననశీలుడై ఉండునో అట్టివాడెల్లప్పుడూ ముక్తుడే అగును. వెలుపలున్న శబ్దస్పర్శాది విషయంలో వెలుపలికి నెట్టివేచి అంటే అర్థం ఏంటిది? ఎంత ప్రయత్నించినా బయట మాత్రం ఆనందం లేదు. షడ్రసోపేతమైన భోజనం తెచ్చిపెట్టినప్పటికైనా దాని రసాస్వాదన యొక్క టెక్నాలజీ లోపలనే ఉంది. ఇట్లా పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పంచ విషయాల యొక్క అనుభూతి కేంద్రకము లోపలనే ఉన్నది కాబట్టి బయట వెతుకులాడే అవసరం అనేటువంటిది లేదు. శబ్దస్పర్శాది ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయం వెలుపలికి నెట్టివేసి ఇంద్రియాలు మొత్తం బహిర్ముఖమైనటువంటి బయట ఉన్నటువంటి వాటి నుంచి సుఖపడాలి అనేటువంటి ఒక ఉంటుంది. అయితే అది అవి బయటనే ఉంచేసి వీటితోనే నాకు వాస్తవమైన ఆనందం లేదు, దేహ ధర్మం ప్రకారం క్షుత్పిపాసలు ఆకలి దప్పికలు తీర్చుకునే నిద్ర ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ బయటి సంగతులే. మొత్తం మీద వాస్తవమైన ఆనందంకు వీటితో సంబంధం లేదు, ఇవి కేవలం దేహం మట్టుకే పరిమితమని దేహ ధర్మంకే పనికి వస్తాయని చెప్పేసి ఈ భావం లోపల నుండి వెలుపలికి నెట్టివేసి చూపును భ్రూమధ్యంన నిలిపి ఊకే ఆలోచించడం ఎందుకని చెప్పేసి ఈ జ్ఞానం యొక్క ప్రభావం నుంచి ధ్యాన స్థితి లోపలికి వెళ్ళిపోతాడు. అంటే వీటినే మననం చేస్తూ భ్రూమధ్యమున ఎక్కడైతే ఆలోచనల కేంద్రకం ఉన్నదో అక్కడ ఇదే భావాన్ని నిలుపుకున్నప్పుడు నిలిపి కొంచెం సేపు అదే ధ్యాస లోపల ఇట్లా నాసికాపుటంలో సంచరించే ప్రాణవాయువును సమముగా చేసి అనులోమ విలోమ ద్వారా ప్రాణాయామం చేసి సమముగా చేసి అంటే సూర్యనాడి చంద్రనాడి ఏవైతే ఉంటాయో సుషుమ్న నాడి 3 నాడులు ఏవైతే ఉన్నాయో కదా, సూర్యనాడి చంద్రనాడి తర్వాత సుషుమ్న నాడి లోపలనే అంటే ఎలాంటి చీకు చింత లేనటువంటి ఆనంద స్థితి లోపల సమముగా చేసి మనం పీల్చుకున్నటువంటి గాలి భ్రూమధ్యం మన మనసును నిలిపి ఊకే విషయ చింతనలు ఏం చేస్తాయి, ఎంత చేసినా అంతే ఉంది. కాబట్టి ఆలోచించడం మానేస్తే ఏమైపోతుంది? మిగిలేది బ్రహ్మమే. ఈ ధ్యాన సాధన ఎట్లుంటుందంటే దేన్ని ఆలోచించకుండా ఉంటే నీవు ఉండేదే బ్రహ్మస్థితి. ఏ సంకల్పాలు మనసు లోపల రానివ్వకుండా నీవు ఉంటే అదే బ్రహ్మస్థితి. గాఢ నిద్రను చూసుకోండి, ఏ ఆలోచనలు రావు. కాబట్టి గాఢ నిద్రకు అంత విలువ ఉన్నదన్నట్టు. డీప్ స్లీప్ అంటారు అందుకొరకే. అది నిద్ర అయిపోయింది. ఇక్కడ ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇట్లా భ్రూమధ్యంలో మనసు నిలిపి నాసికాపుటములందు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి సాధన లోపల ఇక నువ్వు శ్వాస పీల్చుకునే స్పృహ కూడా నీకు ఉండదు అన్నట్టు. ఆ స్పృహ లేనప్పుడు మనసు చాలా తేలికైపోతుంది. అది ప్రాణాయామ సాధన వల్ల వస్తుంది అన్నట్టు. అంటే జ్ఞానానికి ఇది ఒక సపోర్ట్. సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి అక్కడ ఆటోమేటిక్గా ఆ స్టేజ్ లోపల ఇంద్రియాలు మనసు బుద్ధి వాటి యొక్క ప్రవృత్తి ఉడిగిపోతుంది. గాఢ నిద్ర ఎట్లయితే ఉడిగిపోతుందో
ధ్యాన స్థితిలో అట్లాగే అయిపోతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తూ 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 పోయిన తర్వాత కొంచెం జ్ఞానము మనకు అంతగా సపోర్టివ్ అన్నప్పుడు ధ్యానం కూడా దానికి సపోర్టుగా ఉంచుకోవాలి. వాస్తవమైతే నిజమైనటువంటి జ్ఞానము అది ఎప్పుడూ పరబ్రహ్మ స్థితి లోపల నీకు ఉంచగలుగుతుంది. అయినా దానికి ఇది సపోర్ట్ అన్నట్టు. ఇచ్ఛా భయక్రోధం లేనివాడై ఎక్కడ ఇచ్ఛ ఉంటుందో అక్కడే భయం ఉంటుంది. ఆ ఇచ్ఛ ఉన్నప్పుడు భయం ఉంటుంది, ఇచ్ఛ నెరవేరకపోతే క్రోధం ఉంటుంది. వీటికి అతీతం అయిపోతాడు. ఏదో బయట నుంచి తీసుకొని పోయి సంతోషపడేటువంటిది ఏమీ లేదు. మనసును ఆత్మ లోపల లయం చేసినప్పుడు వచ్చేటువంటిది ఆత్మానందం. అటువంటప్పుడు ఇచ్ఛాభయక్రోధం లేనివాడై మోక్షాసక్తుడై, అదే మోక్షస్థితి. మననశీలుడై ఉండును. ఈ మాటలని నిరంతరం మననం చేస్తూ ఉండును. అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడయ్యగును. అంటే ధ్యానము జ్ఞానము పరిపక్వ దశ లోపలికి వచ్చేస్తే వాడు ఎప్పుడు మోక్షస్థితి లోపల ఉన్నట్టే. కొందరు జ్ఞానము ద్వారా ఉండాలంటే వాళ్ళకు సాధ్యం కాదు. అది చాలా తక్కువ మందికి సాధ్యమైపోతుంది. ధ్యానము నుంచి మనసు ఇంద్రియ వ్యాపారాలను అరికట్టడము సాధ్యం. సాధన చేస్తూ చేస్తూ పోతే అది మనకు సాధ్యమైపోతుంది అన్నట్టు. అటువంటి స్థితి పోతే అది మోక్షస్థితి అని అర్థం అన్నట్టు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. పరిపూర్ణమైనటువంటి తత్వము ఈ శ్లోకం లోపల. ఇదే విచిత్రం. రచన శ్రీకృష్ణుని బోధ, వ్యాసుని రచన యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్తగను సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగాను సమస్త ప్రాణుల యొక్క హితకారిగాను నన్ను ఎరంగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. ఏ అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. తపస్సు ఎన్నో రకాల తపస్సు. ఇంతవరకు చెప్పినటువంటి ధ్యానం ఇవన్నీ రకరకాల తపస్సు. యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్తగను. ఏది చేయడం వల్ల ఏది వస్తుందో దాన్ని భోగించేటువంటి వాడేవాడు. శవం భోగించగలుగుతుందా? చాలా టెక్నిక్ ఉంది ఇక్కడ. నీవు అశ్వమేధ యాగం చేసినావు అనుకోండి, 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవి దొరుకుతుంది. అయితే ఆ ఇంద్ర పదవిని భోగించేటువంటి వాడేవాడు. సమస్త విషయ భోగాల యొక్క భోగానుభవం ఎవరికైతే, శవంకైతే కాదు. దేనికైతున్నది? ఆత్మ ఉన్న దేహంకే భోగం యొక్క అనుభూతి దొరుకుతున్నది. అంటే భోగానికి మూలం ఏమిటిది? మళ్ళీ ఆత్మనే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? యజ్ఞముల యొక్క గొప్ప గొప్ప యజ్ఞాలు చేసిన తర్వాత వచ్చే ఫలితం యొక్క భోక్త ఎవరప్ప? ఆత్మే కదా. ఆత్మ లేని శవం ఏది భోగించలేదు. తపస్సు యొక్కయు చాలా ఘోరమైన తపస్సు చేసి అణిమాది అష్టసిద్ధులు నవమహాసిద్ధులు వచ్చేసినాయి అనుకోండి, అన్నీ వచ్చేసినాయి అనుకుని దాన్ని అనుభవించేటోడు, దాన్ని భోగించేటోడేవాడు. ఆత్మ లేకపోతే ఆ భోగం ఉందా? భోక్తగను. నీ లోపల యజ్ఞం ద్వారా తపస్సు ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అనుభవించేటువంటి వాడు భోక్త ఎవడవుతున్నాడో అది ఆత్మే. కాబట్టి ఇక్కడ ఇంక నీవు ఎక్కడ నిన్ను వెతుక్కుంటావు? సమస్త లోకంలోకి ఈశ్వరుడను. ఈ లోపల ఉన్నటువంటి చెప్పేసి మనకు భోక్త అంటే లోపల ఏది ఉంటే భోగం ఉందో లేకపోతే లేదు. ఆ తర్వాత సమస్త లోకముల యొక్క ఈశ్వరుడను. చూడండి, ఎన్ని లోకాలు ఉన్నాయో ఉండనివ్వడం లెక్కలే పత్రంలే మనకు. సమస్త లోకముల యొక్క ఈశ్వరుడను అంటే ఈ సమస్త లోకాలు ఎవని ఐశ్వర్యమై ఉన్నాయో వాడే ఈశ్వరుడు. ఈ సర్వము మనం లోకాలు చూడలే కాబట్టి మనం ఉన్న కాడికి విరాట్ విశ్వం, పంచభూతాత్మకమైన విశ్వము, సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు రకరకాలు ఏవైతే మన ముందు కనిపిస్తూ ఉన్నాయో లోపల భోక్తగా ఉన్నది
పరమాత్మే. తర్వాత బయట ఏదైతే దివ్యాతి దివ్యమైన ఐశ్వర్యం కనిపిస్తుందో, ఎందుకు ఇది ఐశ్వర్యం అనమంటే ఇదంతా ఎవరి ఐశ్వర్యమో అతడే ఈశ్వరుడు. లోపల బయట అంతా ఇంకా ఏమన్నది? ఈశ్వరుడు అనుగను, సమస్త ప్రాణుల యొక్క హితకారిగాను. వాస్తవంగా సుహృదం సర్వభూతానాం, దీనికి ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా విశ్వమంతటా ఉన్నది, నీ లోపల ఉన్నది, విశ్వమంతటా వ్యాపించింది ఏదైతే ఉన్నదో అదే నీ హృదయం లోపల కూడా ఉన్నది. ఈశ్వర సర్వభూతాన్ని హృదయేశ్వర్యున తిష్టతి అని ముందు వస్తుంది అది మొత్తం మీద. సుహృదం అంటే మంచి మనసు అని అర్థం అన్నట్టు. హృదయ చైతన్యం కూడా నీవే అంటే కిరికిరిబాయ్. సమస్త ప్రాణులకు హితకారిగాను, సమస్త ప్రాణులకు హితకారి, అన్ని ప్రాణుల కొరకే ఈ ప్రపంచం ఉన్నది. కాబట్టి నన్నెరంగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. లోపల ఏదో ఉంది, బయట ఉన్న దానికి భిన్నంగా ఉంది. లోపల ఉన్నది బయట ఉన్నది ఒక్కటి కాదు. ఈ దేహమే నేను అనుకోవడం ఇదంతా అశాంతికి కారణము. సర్వము ఖలు విదం బ్రహ్మ, ఉన్నదంతా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి సూత్రానికి ఇదొక వ్యాఖ్యానం అన్నట్టు ఈ శ్లోకము. నిజమైనటువంటి శాంతి ఈ పరిపూర్ణ జ్ఞానం ద్వారానే దొరుకుతుంది. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటిది? నీ లోపల నీ బయట ఉన్నది సర్వము ఒకటే తత్వము అనేటువంటి అవగాహన పేరే పరిపూర్ణ జ్ఞానం. అటువంటప్పుడు ఇంకా శాంతి కొరకు వేరే వెతకవలసిన అవసరం లేదు. నీ దృష్టి జ్ఞానమయమైపోతే సృష్టి బ్రహ్మమయమైపోతుంది. ఆ స్థితి లోపలనే కేవలం శాంతి నీకు మిగలడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నీ మనసు ఎక్కడ ఆలోచించినా ఆలోచనకు అవకాశం లేకుండా అంతా నదీనాం సాగరగతి అన్నట్ల నదులన్నీ వద్దంటే పోయి సముద్రం లోపల కలిసినట్టు ఈ జ్ఞానము నీ సంకల్ప వికల్పాలు అన్నిటిని తెచ్చి ఆత్మలోపలనే లయం చేసేస్తున్నది. అప్పుడు మాత్రమే నీకు శాంతి, లేకపోతే శాంతి లేదనేది ఈ సారాంశం. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు చెప్తా ఉన్నాడు. భగవద్గీత అంటే మామూలుది కాదు, ఉపనిషత్తుల సారము. ఉపనిషత్తు లోపలేమున్నది? వేదముల యొక్క అంతమును తెలిపేటువంటి మహాజ్ఞానం అనేటువంటిది ఏదైతున్నదో, ఋషి దర్శనాలు ఏవైతున్నాయో ఉపనిషత్తులు, దాని సారం ఇది. బ్రహ్మ విద్యాయాం, బ్రహ్మము గురించే వర్ణనైంది ఇప్పటి వరకు. ఇదిగో బ్రహ్మం, ఎవరికి చూపిస్తూ ఇదిగో బ్రహ్మం అని? చూసేవానికి అది భిన్నంగా ఉంటే కదా. చూసేవాని చూపే బ్రహ్మ చైతన్యమైనప్పుడు అదే బ్రహ్మ విద్య. ఇదిగో బ్రహ్మం అని చూపేది కాదు, చూపు లోపల ఉన్నది బ్రహ్మము, సర్వత్రా వ్యాపించున్నది బ్రహ్మము. అంటే బ్రహ్మాకార దృష్టిని ఇచ్చేటువంటిది బ్రహ్మ విద్య. అది ఇందులోపల ఉన్నది. యోగశాస్త్రే నిరంతరము దాని నుంచి విడిపోకుండా అదే అయి నీవు ఉంటావు. ఇదే పరిపూర్ణ యోగం. నీలో నేనై ఉన్నది అదే. శ్రీకృష్ణార్జున సంవాదే, శ్రీకృష్ణార్జునుల మహాభారత యుద్ధ రంగం లోపల కృష్ణార్జునుల యొక్క ఇరువురి సంవాదం ఏదైతుందో ఆషామాషి ముచ్చట కాదు. అది అంతా ఉపనిషత్తుల సారము, బ్రహ్మ సాక్షాత్కార సూత్రము, బ్రహ్మమే తానై చలించకుండా ఉండేటువంటి యోగశాస్త్రము. అందులోపల 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగం. సారాంశం ఏంటి? కర్మ సన్యాస యోగం. కర్మ చేస్తూ ఉండు, కర్మ వదిలి ఉండు. మనస్థితి చాలా ముఖ్యం నాయన. మనస్థితి నిర్మాణమైన తర్వాత నీవు ప్రజల మధ్యలో ఉండడంలోనే లోకానికి హితకరం అని చెప్పేసి చెప్తూ పోతూ తన మాటల వైపు అర్జునుడు నిలబడి తానన్నట్లు యుద్ధం చెయ్యాలనే సంకల్పం నుంచే ఈ ఉపదేశం జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.